హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న హయ్యర్ పెన్షన్ కోసం వెంటనే ఈ పని చేయడం వల్ల హయ్యర్ పెన్షన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు అందించే ఈపీఎఫ్ 90 హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారా? అయినప్పటికీ మీకు పెన్షన్ పే ఆర్డర్ రాకుండా పెండింగ్లో ఉందా? అయితే మీ జాయింట్ ఫార్మ్లో లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ లోపాలను సరిదిద్ది తిరిగి మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్దారులకు వేతన సవరణలు చేసేందుకు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే 8వ పే కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ అతి త్వరలోనే 8వ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ కోసం పే ఆర్డర్లను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందిస్తుంది. హయ్యర్ పెన్షన్ పొందేందుకు ఇంకా అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు విడుదల చేయగా, మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనట్లయితే కొన్ని పనులు చేయడం ద్వారా మీరు హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ పొందే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ ఫామ్ అప్లై చేసినట్లయితే, అయినప్పటికీ మీకు ఇంకా పెన్షన్ పే ఆర్డర్ రాకపోయినట్లయితే ఈపీఎఫ్ఓ అడిగినట్లుగా జాయింట్ ఆప్షన్ ఫామ్ ఉన్న తప్పుల్ని సరిదిద్ది తిరిగి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మీరు గతంలో పనిచేసిన కంపెనీ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ శాఖ నుంచి సహాయం పొందాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. గతంలోని పనిచేసిన కంపెనీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ స్లిప్లు లేదా శాలరీ స్లిప్లు ఉండాలి. ఉపాధి ధృవీకరణ పత్రం, ఇక 3వది జాయింట్ ఆప్షన్ ఫామ్, ఇక 4వది చెల్లుబాటు అయ్యే ఐడి రుజువు, ఉదాహరణకు ఆధార్ కార్డు, పాన్ కార్డు మొదలైనవి.